నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, ఏది కూడా చైర్ పై రిమార్క్స్ వచ్చే విధంగా సభ్యులు మాట్లాడకూడదని ఈరోజు మేము చెప్తా ఉన్నాము. గౌరవ శాసన సభాపతి గారు ఒకటే కోరినరు, ఈరోజు అపోజిషన్కు సంబంధించి కొన్ని రిమార్క్స్ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మళ్ళీ అదేవిధంగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అదేవిధంగా రెస్పాన్స్ వస్తాయని చెప్పినారు. ఈరోజు వారు చెప్పడం విషయంలో వారు చెప్పారు. రెండవది అధ్యక్ష, వారు నిత్యం ఈరోజు సభ్యత సమాజం మొత్తం కూడా చూస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడడం అనేది వారు తప్పకుండా వారు మాట్లాడిన పదజాలాన్ని వెనుక తీసుకోవాల్సిందే, దాని నుంచి రికార్డు నుంచి తీయాల్సిందే అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి వారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష, ఇది ఉపేక్షించేది కాదు అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు పర్వాలేదు, ఇట్లా కూడా భయపెట్టిస్తారన్నట్ట. చేసింది మీరు, మీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసం విన్నారు ప్రజలు, మీ మంత్రి ఉపన్యాసం విన్నారు, నాది విన్నారు, ఏం మాట్లాడుతున్నారు? జగదీశ్వర్ రెడ్డి గారు సార్ ఏంది భయపడిస్తా ఉన్నారా సార్? నేను భయపడియలేదు అధ్యక్ష. మేము భయపడితే వారు భయపడేవారు గారు, వారు భయపడేవారు కాదు. కాదు అధ్యక్ష, నేను సభకు సంబంధించిన సాంప్రదాయాల విషయంలో మాట్లాడినా, చాలా స్పష్టంగా మాట్లాడినా. ఎవరు భయపడించిన అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి భయపడేది లేదు. మీరు భయపడరు, మేము భయపడము. మీరు భయపడరు, మేము భయపడము. ఇది మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సభ. ఇది ఎవరు భయపడేయాల్సింది, ఎవడో వీడు కొడతాడు వాడు కొడతాడని కాదు. దయచేసి సీనియర్ సభ్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఈరోజు చెప్తా ఉన్నాను గౌరవనీయులకు, ఈరోజు ఎవరు భయపడేయనక్కర్లేదు సార్ అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఉన్నారు, వారే అందరినీ భయపడిస్తారు. ఈరోజు ఎవరిని భయపడించినో చూపెట్టారు. దయచేసి నేను గౌరవ శాసన సభాపతి ద్వారా వారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ కమ్ టు ద సబ్జెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాలు ఉంటే ఈరోజు వారు ప్రస్తావన చేయమనండి. ఆ ప్రస్తావన తర్వాత సభ్యులు చాలామంది కూడా మాట్లాడేది ఉంది. డిమాండ్స్కి సంబంధించి మేము కూడా మా గౌరవ సహచరుల మంత్రులందరూ కూడా సమాధానం చెప్తారు. డిమాండ్స్ పాస్ కావడానికి అందరినీ కూడా వారిని కూడా కోరటం జరుగుతుంది కనుక దయచేసి సభా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు నడపాలని కోరుతాను. సభ రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి సార్. డిబేట్ కాకండి, డిబేట్ చేయకండి సార్. నేను డిబేట్ చేయడమే సార్, మీరే చేస్తున్నారు. డిబేట్ చేయడమే సార్, మీరే చేస్తున్నారు, చూస్తున్నారు ప్రజలు, మీరే చేస్తున్నారు. ఆయన ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ, అధ్యక్ష ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉపేక్షించం అనే మాట మాట్లాడిండు. ఉపేక్షించమని ఎవరిని భయపెట్టిస్తున్నట్టు? భయపెట్టడం కాకపోతే ఉపేక్షించమనే మాట ఏంటిది? ప్రజలు చూస్తున్నారు కదా అవతల. దయచేసి నా బాధను కూడా సమానంగా చూపించండి అధ్యక్ష. తమరికి నేను రిక్వెస్ట్, తమరికి నా అభ్యర్థన, మేము మాట్లాడినవి కూడా ప్రజలకు చూపించండి, వాళ్ళు మాట్లాడినవి కూడా చూపించండి. ప్రజలు చూస్తున్నారు. వీరు మాట్లాడిన దానికి, వెంకరెడ్డి గారు మాట్లాడిన దానికి అధ్యక్ష నా పైన ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాలు కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైనా ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి ప్లీజ్, మొత్తాన్ని కలిసి తొలగించండి. నేను చెప్తాను దయచేసి, ఇది మంచి పద్ధతి కాదు. కంప్లీట్ చేయండి అధ్యక్ష. నేను మాట్లాడిన మాటలో దయచేసి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా అన్ని కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూపిస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టి, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప నేను చెప్పిన మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే. మీరు సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి
జైలు పోయింది నువ్వు మా నాయకుడు హరిశ్చంద్రుడే. సార్ దానిపైన నేను దయచేసి చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇప్పుడు వివిధ సబ్జెక్ట్స్కి సంబంధించిన అంశాలు వస్తే దానిపైన కూడా చర్చ పెట్టని మాట్లాడతాం. కానీ ఈరోజు డిమాండ్ సంబంధించింది మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం, మరొకసారి గవర్నమెంట్ పరంగా ఉన్న డిమాండ్స్ సంబంధించి వారి సహకారాన్ని కూడా కోరి చెప్తే మిగతా అంశాలపై సబ్జెక్ట్ వేరే మాట్లాడదామంటే వేరే రూపంలో రండి మాట్లాడదాం, దానిపైన కూడా చర్చ చేద్దాం. కానీ ఈరోజు స్పెసిఫిక్గా పవర్కు సంబంధించి ఈ డిమాండ్ సంబంధించి ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయి, వారు ముందట ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి, సబ్జెక్ట్ లేదు ఇదే విధంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రసంగాలు వద్దు, సబ్జెక్టు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. సార్ డిబేట్ కాకండి, దయచేసి డిబేట్ కాకండి. సార్ అధ్యక్షుల వారికి నా విజ్ఞప్తిని దండం పెట్టి చెప్తాను మీకు, నేను మాట్లాడింది ఒక అక్షరం సబ్జెక్ట్ ఎక్కడైనా డిబేట్ అయిందా ముఖ్యమంత్రి వచ్చే వరకు ఈ సభలోకి? ముఖ్యమంత్రి వచ్చాక డిబేట్ చేసిండా, నేను డిబేట్ చేసినా? చూపించండి ప్రజలకు మొత్తం, నాది చూపించండి, ఆయన ఆవేశాన్ని చూపించండి, ఆయనకు తోడుగా తందానన్న ఈయన మాటను చూపించండి, మొత్తం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దయచేసి మొత్తం ప్రతి అక్షరం కూడా పోవాలి ప్రజలకని చెప్తా ఉన్నా, నేను తమకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష సార్ తీస్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఈయన మాట్లాడింది అక్షరం లేకుండా సభ నుంచి తీసేయండి, లేదంటే నేను దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా. దానికి ప్రతి అక్షరాన్ని నేను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ఆయన చూసిరు, నాది కూడా చూడాలి, నా సమాధానం కూడా చూడాలి. మరి దయచేసి మీరు అనుమతిస్తేనే మాట్లాడతాను, ఎందుకంటే సభకు అధ్యక్షులు మీరు కాబట్టి మీరు అనుమతిస్తే మాట్లాడతా తప్ప లేకపోతే నేను మాట్లాడలేను. ఎందుకంటే అధ్యక్ష ఇవాళ మాకు ఇక్కడ దూరుడు అక్కడ దూరుడు అలవాట్లేదు అధ్యక్ష. ఈ ఇండియా బుల్స్ ఏందో అమెరికా బుల్స్ ఏందో, ఈ బుల్స్లలో దూరుడు, యాడ్ కమిషన్లు దొరికితే తిరుగుడు, ఇక్కడ ఎవరు నేను బ్లాక్మెయిల్ చేసుడు మాకు తెలియదు అధ్యక్ష. ఆ ఇండియా ఎక్కడనో బుల్స్ ఎక్కడనో మాకు తెలియదు. వారే పట్టుకొచ్చారు, మరి వాళ్ళ దగ్గర వీరెందుకు పోయినరో దేనికి దొరికిందో బుల్సో వీళ్ళకు అది ఆయనకే ఎరక అధ్యక్ష, సీఎం గారికి ఎరక. ఆ బుల్స్ ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు. ఈ బుల్స్ జోలికి మేము ఎప్పుడు పోం, మాకు అలవాటు లేదు అధ్యక్ష, మాకు అలవాటు లేదు. ఇక కేసీఆర్ గురించి మాట్లాడతారు, కేసీఆర్ కాలు గోడి సరిపోతారు అధ్యక్ష వీళ్ళు. తెలంగాణ శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు బీజేపీ, శ్రీ కె వెంకటరామరెడ్డి గారు, నేను ప్రసంగాలు చేయొద్దు అని చెప్పిన, చర్చ చేయమన్నా అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని డిబేట్ చేయొద్దు అంటున్నా నేను మళ్ళీ డిబేట్ చేయొద్దు, చర్చకు రండి అని చెప్తున్నా. చర్చ ఇచ్చిండు, సమాధానం ఇచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు సభను గందరగోళపరచనికేనా? మాట్లాడమని, చర్చ మాట్లాడమనండి. జగదీశ్వర్ రెడ్డి గారు సార్ దయచేసి డిమాండ్స్ పై చర్చ చేయండి, డిబేట్ కాదండి సార్. అయిపోయింది. దయచేసి నేను మీకు మళ్ళీ 100 సార్లు దండం పెడుతున్నా, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన కేసీఆర్ గారి గురించి మాట్లాడి తీసేయండి, నేను దాని మీద వదిలేస్తా. తప్పకుండా తీసేస్తాను, మాట ఇవ్వండి, నేను ఒప్పుకుంటా. కేసీఆర్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడి తీసేయండి. సభా రికార్డులను పరిశీలించి తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తా. సార్ మీరు హౌస్ ఆర్డర్లు పెడితే మాట్లాడతా, మీరు ఆర్డర్లు పెడితే మాట్లాడతా నేను. ఆర్డర్ల సార్ నేను మీరు హౌస్ ఆర్డర్ పెడితే మాట్లాడతా. అధ్యక్ష నేను ఇప్పటి వరకు శాసనసభలో ఎప్పుడు కూడా ఒక అక్షరం కూడా డిబేట్ మేము మాట్లాడలేదు. ఈనాడు కాదు, ఇంతకుముందు కూడా, ఏనాడు కూడా, గతంలో నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినాడు కూడా. కానీ నేను సబ్జెక్టు మాట్లాడుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచో ఎందుకో ఆవేశంగా ఉరికొచ్చి, అధ్యక్ష ఆర్డర్లు పెడతారా బెటరా? ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష, వాళ్ళను విప్లైన ఆర్డర్లు పెట్టండి ఫస్ట్. చర్చ చేయండి. నేను దాని మీద మాట్లాడుతున్నా, నేను సబ్జెక్టే పోతున్నా అధ్యక్ష, నేను సబ్జెక్ట్కే పోతున్నా. వాళ్ళు కూర్చోబెట్టండి. మళ్ళీ ప్రసంగం చేయకండి. చర్చ చేయండి. వాళ్ళు చెప్పింది మీరు చెప్పింది మాట్లాడాలి సార్. చర్చ చేయండి సార్. మరి వేరే వాళ్ళు రాసిస్తే సార్ వాళ్ళు మేము మాకేం అర్థం కావట్లేదు సార్. మా మీద బురద జల్లి పోతాం ఇట్లే మా మందబలంతో అంటే ఎట్లా సార్? మరిగా సభ నడుపుకోవాలనుకుంటే, మేము ఉండాలనుకుంటే మాకు అవకాశం ఇస్తే మాట్లాడతాం. లేదు వద్దని మీరు అనుకుంటే మేమేం చేయగలిగింది లేదు అధ్యక్ష. లేకపోతే అధ్యక్ష ఎట్లా ఇస్తారండి అధ్యక్ష? మీ మధ్యలో ఒక్కటే మాట నేను అధ్యక్ష ప్రజలకు పోతుంది, ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. మీరు వెంకటరెడ్డి గారు ఏం సబ్జెక్ట్ మాట్లాడారు అధ్యక్ష?
ఏ సబ్జెక్ట్ మాట్లాడండి వెంకటరెడ్డి గారు? చూసారు కదా ప్రజలు. మరి మీరు తమరు కూడా చెప్పాలి కదా. వాళ్ళనేమి ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి వాళ్ళ చేతికి ఏమో గొడ్డలు ఇచ్చి మమ్మల్ని నరకమంటారు, మమ్మల్ని మాత్రం బేడీలు వేసేసి మేము చెప్పిందే మాట్లాడమంటే ఇదేం న్యాయం అయితే అధ్యక్ష? ప్రజలు చూస్తున్నారు. దయచేసి మరి సభ హుందాతనాన్ని కూడా కాపాడుకోవాల్సిన అధ్యక్ష బాధ్యత ఉంది అధ్యక్ష మన అందరికీ. చూసిన మాట చేసిన మాటలు విద్యుత్ విషయం ఒకటి ఉందా మా అధ్యక్ష వెంకరెడ్డి మాట్లాడిన దాంట్లో? మరి నేను ఏమని మాట్లాడాలి అధ్యక్ష? మరి ఇప్పుడు ఆయన చేసిన ఇష్టం వచ్చిన ఆరోపణలు ప్రజలకు వెళ్ళిపోవాలి అధ్యక్ష, ఇదే పద్ధత? ఇట్లయితే సభ హుందాతనం నిలబడుతుంది అధ్యక్ష. తమని నేను అడిగినా మొత్తం అక్షరం లేకుండా దీంట్లో తీసేయండి అని అడిగినా తీయరా తమరు చెప్పలే. హౌస్ కమిటీ ఏమని అడిగినా దానిపైన కూడా సమాధానం లేదు. అది చెప్పండి అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు సార్, మీరు చైర్ను ప్రశ్నించొద్దని ఇంతకు ముందు చైర్ను ప్రశ్నించడం కాదు రిక్వెస్ట్ సార్. చైర్ అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను దండం పెట్టి అభ్యర్థిస్తున్నా అని చెప్పిన, నేను చైర్ మీద ఆరోపణ అని చెప్పినా నేను. అయినా మీరు చెప్పలేదంటే నేను నా సభలనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? నేను సభ రికార్డులను పరిశీలించి నేను తీసేస్తా అని చెప్పినాను. మీరు మళ్ళీ నా మీదనే మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా? ప్లీజ్ చర్చ చేయండి మీరు. ప్లీజ్ అధ్యక్ష, ధన్యవాదాలు. అవి తీసేస్తున్నందుకు. తీసేసినా సరే నేను హౌస్ కమిటీ దాని మీద ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా, ఇబ్బంది లేదు. నేను అడిగిన ఛాలెంజ్ మీద కూడా వాళ్ళకి ధైర్యం ఉంటే రావాలని చెప్పి కోరుతూ దాన్ని ముగిస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇతర విషయాలకు వస్తే, ఇప్పటికి కూడా మరొకసారి ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి కావచ్చు, ఇతర సభ్యుల అవగాహన కొరకు ఇంకో విషయాన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను ఈ సభ నుంచి ప్రజలకు కూడా పోవాలి. మరి వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు కానీ, ఎందుకంటే మాది మొత్తమే కట్ చేస్తున్నారు పైన. కెమెరాలు మా వైపు రావు ఎప్పుడు. మా దాంట్లో ఎవరు మాట్లాడినా చూపించరు, స్పష్టంగా కనబడుతుంది. కానీ నేను వారు చెప్తున్న సబ్జెక్ట్ అధ్యక్ష సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అధ్యక్ష సబ్జెక్ట్కి వచ్చిన సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి 800 మెగావాట్ల లోపు విద్యుత్ ఉత్పత్తి జరిగినప్పుడు బొగ్గు కొంచెం ఎక్కువ కాలుతుంది, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ వస్తాయి, పొల్యూషన్ అవుతుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అగ్రిమెంట్లో భాగంగా చట్టం చేశారు 2013-14లో. దాని ప్రకారం 2017 మార్చి చివరి నాటికి పూర్తి కాగలిగిన ప్లాంట్లను సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పూర్తయ్యే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్ క్రిటికల్లో రావద్దు, సూపర్ క్రిటికల్తోనే స్టార్ట్ చేసుకోండి అని చెప్పి ఉంది దాంట్లో. ఆనాడు మనకున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా దాని యొక్క అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బిహెచ్ఎల్ను పిలిచి మీరు ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు తక్కువ అని అడిగినారు ముఖ్యమంత్రి గారు. అడిగితే వాళ్ళు సూపర్ క్రిటికల్ది అయితే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తీసుకుంటుంది, గతంలో అయితే ఎక్కువని తీసుకున్నాయి, మేము తక్కువ అంటే 4 సంవత్సరాలు చేయగలుగుతాం, అంతకు మించి తగ్గించలేం సార్ మేము అని చెప్పిండ్రు. కొత్తగూడెంది కేటీపీపీ 7th స్టేజ్ ఇచ్చినాం వాళ్ళకి. అదే సందర్భంలో మా దగ్గర 270x4 మెషినరీ 2270 మెగావాట్లు తయారు చేయగలిగిన మెషినరీ మా దగ్గర సిద్ధంగా ఉంది. మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సివిల్ వర్క్స్ చేసుకుంటే ఆ మెషినరీ తెచ్చి ఇక్కడ చేసుకోవచ్చు, బిగించుకోవచ్చు. కొత్త మిషనరీ అది. మీరు అవకాశం ఇస్తే అది చేస్తాం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ మాకు తెలుసు. మార్చి 2017 లోపలనే చేస్తాం మేము అని చెప్పారు కేంద్ర ప్రభుత్వ సంస్థ. వారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వాళ్ళ దగ్గర టెక్నాలజీ మెషినరీ ఎక్విప్మెంటే వాళ్ళ కాడ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంది అన్నప్పుడు వాళ్ళకి అది అప్పచెప్పినాం అధ్యక్ష. ఆ తర్వాత ఎన్జిటి కేసు, కరోనా ఇతర కారణం వల్ల ఆలస్యమైంది. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న సందర్భంలోనే చెప్పారు, మేము 2006లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, మేము 2007లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు, ఆ తర్వాత 2009లో ప్రారంభించింది మీరు కంప్లీట్ చేసిర్రు చెప్పుకుంటున్నారు. 2006లో ప్రారంభించింది మేము వచ్చాక పూర్తి చేసినామంటే ఎన్ని ఏళ్ళు పట్టినట్టు అధ్యక్ష? అయినా ఈ దేశంలో ఇప్పటి వరకు మొత్తం భారతదేశంలో రికార్డు మేము కొత్తగూడెంలో నిర్మాణం చేసిన 800 మెగావాట్స్
సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి చేసింది అత్యంత తక్కువ సమయంలో, రికార్డ్ సమయంలో పూర్తి చేసినాం అధ్యక్ష. మరి అది పూర్తి చేసిన వల్ల మిగతా పూర్తి చేయకుండా ఉండడానికి మాకేం అవసరం అధ్యక్ష? వచ్చిన కారణాలు ఎన్జిటి కేసులు, కరోనా, వాటి వల్ల ఆలస్యమైందని చెప్పినాం. ఇక సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ సంబంధించి ఏ కేంద్ర ప్రభుత్వం అయితే చట్టం చేసి మీరు సూపర్ క్రిటికల్ పోవాలని చెప్పిందో అదే కేంద్రం నుంచి ఈ మధ్యకాలంలో ఒక మెమో వచ్చింది అధ్యక్ష. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అవుతున్న సందర్భంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్లకు కూడా 50% PLF వరకే పనిచేయాలి అని చెప్పి అధ్యక్ష, అది 500-600 మెగావాట్లు ఉత్పత్తి చేసినా సబ్ క్రిటికల్ దాని అర్థం. దానివల్ల బొగ్గు కాల్చడం అనేది ఎక్కువ అవుతుంది. 800 లోపలికి వచ్చి 700 లోపలికి వస్తే తప్పకుండా అది మళ్ళీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో వచ్చిన ఎమిషన్స్ ఎంత వస్తాయో అంతే వస్తాయి. కాబట్టి ఇవాళ దానికి అర్థమే లేకుండా పోయింది. ఈ విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా, సభ సభ్యులు కావచ్చు, ప్రజల దృష్టికి. 800 అయితేనేమో ఎమిషన్స్ తక్కువ ఉంటాయి, కార్బన్ తక్కువ కాలుతుంది, బొగ్గు అంతకంటే లోపైతే ఎక్కువ కాలుతుంది అనేది దీంట్లో వేరే ఏం లేదు పంచాయతీ. కానీ ఇవాళ దాన్ని కూడా తగ్గించి నడపడం వల్ల 400, 450, 500కు తగ్గించడం వల్ల మళ్ళీ బొగ్గు ఎక్కువ కాలుతుంది, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ అవుతాయి. ఇది ఎవరిని అడిగినా చెప్తారు టెక్నీషియన్స్. కాబట్టి దీంట్లో ఏందో బ్రహ్మ విద్య ఉంది, ఏదో సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ సబ్ క్రిటికల్ పెట్టినారు, మొత్తం ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, దాంతో డబ్బులు పోయినాయి అని చెప్పి మీరు చేస్తున్న ప్రచారం సరే ఇది కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు చెప్పవలసుకున్న ఇక్కడి నుంచి అదే విషయాన్ని ప్రస్తావించిన అధ్యక్ష. ఇకపోతే మీరు బిఓపి బీటీపీ గురించి మాట్లాడినారు. అదే సందర్భంలో మనం ఇవాళ ఇక్కడ ఏదైతే కొత్తగూడెం ప్లాంట్ను BHELకి ఇచ్చినామో మొత్తం కలిపేసినాం అధ్యక్ష. అది కూడా దాని మీద వీళ్ళు ఒక్కసారి కూడా మాట్లాడలే. ఇంకా అది కూడా ఉంది. మరి కేవలం యాదాద్రి భద్రాద్రిలో BHELకి ఇచ్చిన మాట్లాడుతున్నారు. కొత్తగూడెంది కూడా BHELకు నామినేషన్ పద్ధతులనే ఇచ్చినాం. దాన్ని మేము ఇచ్చింది 3800 కోట్లకు అధ్యక్ష BHELకి. కానీ అదే సమయంలో పక్కన ఆంధ్రప్రదేశ్లో BTGని BOPని వేరువేరు చేసి నామినేషన్ పైనే BHELకు 2007 కోట్ల రూపాయలకి ఇచ్చిండ్రు. సివిల్ వర్క్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలిస్తే బిడ్డింగ్ రూపంలో దాదాపుగా 2700 కోట్లు, 2600 కోట్లు సబ్జెక్టు కండిషన్. మనకంటే 830 కోట్ల పైగా ఎక్కువ ఖర్చు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. సేమ్ సైజు సేమ్ ప్లాంటు విజయవాడలో. ఇంకోటి కృష్ణపట్నంలో కూడా పిలిచారు అదే సమయంలో, అక్కడ ఇంకా ఎక్కువ. ఇదే BHELకు 2007 కోట్లకేమో BTG ఇచ్చిండ్రు, BOP అక్కడ 3000 కోట్ల చిల్లరకు వచ్చింది అధ్యక్ష ఓపెన్ టెండర్గా పిలిస్తే. మనకంటే 1150 కోట్లు ఎక్కువైంది. మరి మనం BHELకి ఇచ్చి లాభం జరిగిందా నష్టం జరిగిందా? ప్రభుత్వ రంగ సంస్థకి ఇస్తే వీళ్ళేదో మీరు ఇంటర్ను మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు, సబ్ కాంట్రాక్ట్లకు ఇచ్చుకున్నారు. అధ్యక్ష, ఒకవేళ మీరన్న మాట ప్రకారం దాంట్లో ఏదో మతలబు ఉండి ఏందో పైసలు వస్తాయి అనుకుంటే మేము BHELకి ఇచ్చి సబ్ కాంట్రాక్ట్ తీపించాలి అధ్యక్ష. మేము డైరెక్ట్గానే ప్రైవేట్ వాళ్ళు పిలుచుకుంటాం కదా. అవతల చంద్రబాబు నాయుడు గారు పిలిచినట్టు, ఇంకో రాష్ట్రం పిలిచినట్టు డైరెక్ట్గా పిలుచుకోవచ్చు కదా. మేము మా చేతుల్లో తీసుకుపోయి వాళ్ళ చేత కప్ప చెప్పి వాళ్ళ మధ్య ఇంకొనికి ఇప్పించే అధ్యక్ష కర్మైంది మాకు. కానీ వీళ్ళకు రేపు కూడా మేము BHELకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తామన్న భయంతో వేరే తప్పుడు ఆలోచనలు మనసులో పెట్టుకొని ఇప్పటి నుంచే లేదని నిర్మాణం చేసుకుంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మేము అడుగుతున్నాం, రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ రంగ సంస్థలకే ఇవ్వండి నామినేషన్ మీద. మేము మిమ్మల్ని మెచ్చుకుంటాం, మేము మిమ్మల్ని అభినందిస్తాం, BHELకే ఇవ్వండి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇచ్చిన పద్ధతిలోనే ఇవ్వండి, మేము కాదనడం లేదు. మీరు తర్వాత సబ్ కాంట్రాక్ట్లు ఎవరికి ఇప్పించుకుంటారు, ఏం చేసుకుంటారు, అది మీకు తెలిసిన విద్య. అందులో ఒక్క సబ్ కాంట్రాక్టర్ అంటాడు ఎవడో కూడా నాకు పేరు తెలియదు ఇప్పటివరకు. కాంట్రాక్టర్ ఎవడో తెలియదు, సబ్ కాంట్రాక్టర్ ఎవడో తెలియదు. ఉంటే గింటే మీ చుట్టాలు ఎవడో ఉండొచ్చు కాంట్రాక్టర్లు. నా చుట్టమోడు ఒక్కడి కాంట్రాక్టర్ ఇడు అధ్యక్ష. ఒక్కడిని నిరూపించిన నా చుట్టమోడు కాంట్రాక్టర్ అని నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాంట్రాక్ట్లు చేసే అలవాటు మీది. BHELకి వద్దు అదానికి ఇవ్వాలనేది మీ ఆలోచన. మొత్తం కరెంట్ విద్యుత్ రంగాన్ని తీసుకుపోయి అదానికి అప్పచెప్పాలనేది మీ ఆలోచన. డిస్కమ్లను తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పాలనేది మీ ఆలోచన.
మీరు దొంగరాతలు రాయిస్తున్నారు. డైరెక్ట్గా మాట్లాడకుండా పేపర్లలో చిట్ చాట్లో మాట్లాడి ఇక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడి మీరు రాతలు రాయించుకుంటున్నారు. కానీ మీ భాగవతం ప్రజలు చూస్తున్నారు, ఏం డౌట్ లేదు, అన్ని గమనిస్తున్నారు. ఓల్డ్ సిటీ గురించి మా హరీష్ రావు గారు మాట్లాడితేనేమో బట్టి గారు లేచింది తెగిలిండ్రు. మరి అదే ఎంఐఎం సభ్యులు ప్రస్తావించారు, అప్పుడు తేలుగుట్టిన గమ్మునున్నాడు. మరి ఎందుకో చెప్పలేదు. ఇప్పటికైనా చెప్పాలి దాని మీద. ఇప్పటికైనా సబ్జెక్టేనా తెలియకపోతే ఊరుకో, సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను. వారు చెప్తారు, వారు చెప్పుకోండి, నేను చెప్పదలుచుకుంటే. అధ్యక్ష కంక్లూడ్ అప్పుడు ఎట్లయింది అధ్యక్ష? గంట వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని తిట్టడానికి గంట వాళ్ళకే ఇస్తారు. ఆందోళన ఆడ కాంపిటీషన్ నడుస్తుంది. సీఎంకు డిప్యూటీ సీఎంకు నాది రావాలంటే నాది రావాలని ఆ పంచాయతీలో వారు వచ్చి మాట్లాడతారు. డిప్యూటీ సీఎం గారు చెప్పలేరా అధ్యక్ష వీటికి సమాధానాలు? ఎందుకు ముఖ్యమంత్రి గారు అంతగానో భుజాలు దమ్ముకొని రావాలి ప్రతిసారి? ఎందుకంటే సభానాయకుడిగా నాకు అవకాశం ఉంది కాబట్టి. గౌరవనీయులు అధ్యక్ష, మాజీ మంత్రి గారికి తెలుసు, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ పైన అన్నా ప్రజలకు సంబంధించిన అంశం వచ్చే వరకు క్లారిటీ ఇచ్చే వారికి అధికారం ఉంది. మీ ద్వారానే మీరు అవకాశం ఇస్తే మాట్లాడారు. మరి అన్నిట్లో ఆ విధంగా అందరి మంత్రులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ, అందరి సభ్యులపైన స్వీపింగ్ రిమార్క్స్ చేసుకుంటూ ఇది మాట్లాడడం సభ్యత కాదు అధ్యక్ష. మీకు కూడా తెలుసు, మీరు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతుండే అధ్యక్ష. ఒక్కరికి ఇక్కడ ఉన్న గౌరవ మంత్రులను అడగండి, మీ సబ్జెక్ట్ కూడా వారే మాట్లాడిపోతున్నారు. మీకు కూడా అవకాశం లేకుండా ఉండే. కనీసం మా దాంట్లో ప్రజాస్వామికంగా అవకాశం అన్న ఉంది అధ్యక్ష. ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు సభకే రాలేదని చెప్పారు, చుచ్చిదని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు, సంతోషం. అధ్యక్ష, ఇక వీరు పిటిహెడ్ గురించి వెళ్ళి మాట్లాడారు. అధ్యక్ష, వీరు పిటిహెడే కనుక నిజమే అయితే మరి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది ఎవరు అధ్యక్ష? మీరే కదా. ఏ పిటిహెడ్ విజయవాడలో థర్మల్ పవర్ స్టేషన్ కట్టింది? ఏ పిటిహెడ్ ఉందని కట్టిండ్రు? ఎక్కడ బొగ్గు ఉందని? విజయవాడలో బొగ్గుదని కట్టిందా? కట్టింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంటే కదా. దేనికి కట్టిండ్రు? కడప ఆర్టీపీపీలో కనీసం నీళ్ళు కూడా లేవు. బొగ్గే కాదు, బొగ్గు పత్త దొరకదు, బొగ్గు మళ్ళీ మనమే ఇచ్చేది సిగరెట్ నుంచే. వీరంతా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మడి పోయారు కదా అధ్యక్ష ప్రారంభోత్సవానికి వీరే కదా అధ్యక్ష. మరి అక్కడే పిటిహెడ్ అధ్యక్ష. నల్గొండలో కడితే తప్పు, కడపలో కడితే మీకు సంతోషం, విజయవాడలో కడితే సంతోషం, ఎందుకంటే మీ బాసులంతా అక్కడ ఉన్నారు కాబట్టి. కానీ మా బాసులు తెలంగాణ ప్రజలే, నల్గొండ జిల్లా ప్రజలు కూడా మా బాసులే, మా తెలంగాణ బిడ్డలే. అందుకే నల్గొండలో కట్టినాం. వెనుకబడ్డ నల్గొండ జిల్లాను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కట్టినాం 100%. నేను కమిషన్ కూడా విషయం చెప్పిన, నేను కోరిన జిల్లా మంత్రిగా మొత్తం నాశనం చేస్తే నల్గొండ జిల్లాను వీళ్ళు 2 లక్షల మందికి కాళ్ళు చేతులు లేకుండా వంకరబోయేటట్టు చేసి ఫ్లోరిన్ ఇస్తే మాకు బహుమతిగా ఒక్క పరిశ్రమ 60 ఏళ్లలో 1000 మంది పనిచేసే ఒక్క ప్రభుత్వ పరిశ్రమ తేకుండా అక్కడ యువతను నాశనం చేస్తే నేను అడిగిన ఒక పవర్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అధ్యక్ష 5-6 కాంపోనెంట్స్ ఉంటాయి. మొట్టమొదటిది నీళ్లు, 2 రోడ్ కనెక్టివిటీ, 3 రైల్ కనెక్టివిటీ, 4 అక్కడ వచ్చిన యాష్ ఏదైతే వస్తుందో దాని డిస్పోజల్. ఇటువంటి అన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాలలో కట్టాలని చెప్పి ఆలోచన చేశారు కేసీఆర్ గారు. ముందు మహబూబ్నగర్ సంబంధించిన మంత్రులతో మాట్లాడారు, మీ దగ్గర అవకాశం ఉందా? ఎందుకంటే రాయచూరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటేనే పవర్ ప్లాంట్ వస్తుంది, అది ఎప్పుడో కట్టబడింది కాబట్టి ఆ ఏరియాలో కడదాం చూడండి అని అక్కడ కలెక్టర్ గారికి చెప్పాను. ఆడ భూమి ఏమైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందా, భూమి తీసుకోవడానికి అవకాశం ఉందా చూడమని. కానీ అక్కడ కలెక్టర్ గారు 2-3 నెలల తర్వాత రిపోర్ట్ ఇచ్చి భూమి ఉన్నమాట వాస్తవమే కానీ చాలామంది పేదలకు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ చేసిండ్రు, ఇంకొంతమంది అదనంగా ఉన్నారు, 5-6 వేల మంది ఉన్నారు, అంతమంది నిరాశలు చేయడం కష్టమవుతుంది అని చెప్పాను. ఆ సందర్భంలో నేను అడిగిన ముఖ్యమంత్రి గారిని, అన్న మా దగ్గర అవకాశం ఉంది, దామరచర్ల ప్రాంతంలో నీళ్లున్నాయి, 10 ఏళ్ళు కరువు వచ్చిన నీళ్ళు అందుబాటులో ఉన్నాయి, రైల్వే ఉంది, అక్కడి నుంచి నేషనల్ హైవే ఉంది, రేపేదైనా సందర్భం పడితే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే చట్టం తెస్తూ ఉంది విదేశీ బొగ్గు వాడాలి అని చెప్పి కూడా. ఇందులో ప్రధానమైనది అధ్యక్ష, వారికి తెలిసే చెప్పినరో తెలియక చెప్పినరో తెలుసని అనుకుంటున్నాను నేను, కానీ బొగ్గు అలాట్మెంట్ అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారం. మన సింగరే నుంచే ఇవ్వాలని కూడా ఏం లేదు, ఎక్కడి నుంచి అన్నా ఇవ్వచ్చు. ఇవాళ దేశంలో చాలా ప్లాంట్లకు ఇంకో చోటు నుంచి ఇస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో కేంద్రం నిబంధన తేనే తెచ్చింది. ప్రస్తుతానికి 10% అని తెచ్చింది. 10% విదేశీ బొగ్గును తెచ్చి తప్పకుండా పెట్టాల్సిందే అని చెప్పి నిబంధన తెచ్చింది. అయినా దాన్ని అంగీకరించింది ఒక మనమే, తెలంగాణ ప్రభుత్వం. ఆ నిబంధన వచ్చింది. బొగ్గు అలాట్మెంట్ అనేది కేంద్రం చేతుల్లో ఉంది, మిగతా అన్ని మన దగ్గర ఉన్నాయి. పైగా నల్గొండ జిల్లాకు ఒకటి అవసరం. ఇవాళ మనం రామగుండం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, కొత్తగూడెం చూసినాం ఎట్లా డెవలప్ అయిందో, ఎట్లా అయినాయో. చిన్న గ్రామాలు సింగరేణి వల్ల కావచ్చు, ఎన్టీపీసీ వల్ల కావచ్చు, సింగరేణి వల్ల కావచ్చు, బ్రహ్మాండంగా ఇవాళ దేశమంతా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి మాకు కూడా ఒక పవర్ ప్లాంట్ ఇవ్వండి ప్రభుత్వ రంగం నుంచి. 4-5 వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా దొరుకుతాయి, ఇంకో 10-15 వేల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుంది కావాలని చెప్పి నేను మా జిల్లా ప్రజల తరఫున అడిగిన. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోజు అక్కడ ప్లాంట్ ఏర్పాటు చేసినాం. కానీ నల్గొండ జిల్లాలో తెలంగాణలో లేనట్టు, నల్గొండ జిల్లా తెలంగాణ కొట్లాడినట్టు ఇతరులు కొట్లాడినట్టు ఏం పద్ధతి అధ్యక్ష ఇది? అంటే నల్గొండ జిల్లా మీద పెట్టడం వీళ్ళు. నల్గొండ జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మాకు పవర్ ప్లాంట్ వద్దు, మేము దీన్ని ఆపేస్తాం అని మాట్లాడారు అధ్యక్ష. అవన్నీ కూడా ప్రజలు చూసుకుంటారు తర్వాత. కానీ అధ్యక్ష, పిట్ హెడ్ అనే దానికి అర్థమే లేదు. తప్పకుండా తెలంగాణలో అన్ని ప్రాంతాలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా అంతర్గతంగా సమస్యలు వస్తున్నాయి అంటే ఇటువంటి చోటనే. అభివృద్ధి ఒకే తీరే జరగకుండా అభివృద్ధిలో తీవ్రమైన అసమానతలు వచ్చినప్పుడు ప్రాంతాల మధ్యన, దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన విభేదాలు వస్తున్నాయి, కొత్త దేశాలు ఏర్పడుతున్నాయి. అంతేందుకు అధ్యక్ష, మనం కొట్లాడింది కూడా మనకు అన్యాయం జరుగుతుంది, మనం వెనకబెడుతున్నామనే కదా కొట్లాడింది. అదే పరిస్థితి తెలంగాణలో మళ్ళొకసారి రావద్దు, అన్ని ప్రాంతాలు రావాలి, ఒక తీరు ఉండాలి. ఇంకోటి కూడా ఉన్నది అధ్యక్ష, దీంట్లో ఎప్పుడైనా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు మొత్తం ఒకటే ప్రాంతంలో ఉండడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధి వేర్వేరు ప్రాంతాల్లో కూడా పెట్టాలి విద్యుత్ ఉత్పత్తిని అనేది కూడా ఒక వాదన ఉంది అధ్యక్ష ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగా ఆలోచించి నల్గొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించే మేము అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దానికి ఏందో జరిగిపోయింది, నల్గొండలో పెట్టడం పెద్ద నేరం, నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు, మేము ఇంకెక్కడో పెడతాం అన్న పద్ధతుల్లో దాన్ని తప్పైనట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు. నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజలారా గమనించండి. నల్గొండ పట్ల ఏముందో ఈ ప్రభుత్వ వైఖరి ఒకసారి చూడాలని చెప్పి కూడా నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష, ఇవాళనే మరి కిషన్ రెడ్డి గురించి ప్రస్తావించారు. కిషన్ రెడ్డి గారి ప్రస్తావన స్పష్టంగా ఉంది. మరి ఎందుకు తీసుకోవట్లేరు, ఎందుకు చెప్తలేరు అధ్యక్ష? మేము పోయి 8 నెలలు మేము అనుమతి ఇవ్వాలన్నా అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకుంటాం అధ్యక్ష? పీపీఎం ఏం చేసుకోవాలన్నా ఇవాళ ఎన్టీపీసీతోని? 8 నెలలు, ఒక్కరోజు 2 రోజులు కాదు, వీళ్ళు వచ్చి ప్రభుత్వానికి 8 నెలలు దాటినాయి. ఎవరు చేయాలండి? ఎవరు చేయాల్సిన బాధ్యత ఎవరి మీద మాట్లాడుతున్నారు? మమ్మల్ని పెట్టుకోమంటే సంతకాలు మేము వచ్చి పెడతాం. మరి మీ విద్యుత్ శాఖ మంత్రి, మీ ముఖ్యమంత్రి ఆర్డర్ ఇవ్వాలన్నా అధికారులకు? మేము ఇవ్వాలన్నా? మీరు చేసిన బాధ్యతను కూడా మా మీద పడేస్తూ 8 నెలలు అయింది, ఇంకా ఏదో తెల్లారైనట్టు, ఇంకా మమ్మల్ని వదిలేయండి, ఇంకా మేము నేర్చుకుంటాం, అప్పుడే మాట్లాడతారా, అప్పుడే మా మీద దాడి చేస్తారా? ఏందండి ఇది? అది కాదు కదా. మీరు బాధ్యత, ప్రతి క్షణం బాధ్యత ప్రభుత్వం అంటే. అధ్యక్ష, ఇక వీరు విద్యుత్ గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. మేం చాలా అద్భుతంగా విద్యుత్తుని ఇస్తున్నాం, మొత్తం మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అధ్యక్ష, ఎక్కడైనా హెల్ప్ లైన్ అంటే మాకు సహాయం అవుతుంది అని అనుకొని హెల్ప్ లైన్లకు ఫోన్ చేస్తారు ప్రజలు. మేము పెట్టింది కూడా ఆనాడు ఆ ఉద్దేశంతో పెట్టినాం. విద్యుత్ ఎక్కడైనా పోతే 10 నిమిషాలు రాకపోతే నాకే ఫోన్ వచ్చేది అధ్యక్ష. నేను ఫోన్ రిసీవ్ చేసుకున్నా. ఆదిలాబాద్ నుంచి, ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ నాకు కూడా వచ్చే సందర్భంలో నేను అడిగేది వాళ్ళను, అని మీ దగ్గర టీ లేడా, ఎందుకని నాకెందుకు చేస్తున్నాడు డైరెక్ట్గా నా నెంబర్ ఎక్కడిది అని. సార్ ఆన్లైన్లో చూసినాం, మీకే చేస్తున్నాం, హెల్ప్ లభిస్తుంది, సాయం లభిస్తుంది అని. కానీ దురదృష్టవశాత్తు వల్ల ఆ హెల్ప్ లైన్ వాళ్ళ మీద కేసు పెట్టడానికే ఉపయోగపడుతుందని మేము అనుకోలేదు అధ్యక్ష. ఇంత దుర్మార్గం ఇది. హెల్ప్ లైన్ కొరకు హెల్ప్ చేయమని ఫోన్ చేస్తే కేసులు పెట్టి జైల్లో పంపించే గొప్ప ప్రభుత్వం వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. అవతల జర్నలిస్టుల మీద కూడా చివరికి సబ్జెక్టే అధ్యక్ష, ఇది సబ్జెక్టే, నేనే డిబేట్ కావట్లే. సబ్జెక్ట్, దిస్ ఈజ్ వెరీ మచ్ సబ్జెక్ట్, ఐఎమ్ నాట్ డిబేటింగ్ అధ్యక్ష. ఎవరు చివరికి సునీత కృష్ణన్ పద్మశ్రీ అవార్డీ, మిగతా పక్కన పెడదాం. సునీత కృష్ణన్ గారు repeated complaints to TG SPDCL for the last more than 2 hours regarding power cut. Standard response, no relief yet. This is very inconvenient
ది ప్యాథీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్ టు గివ్ ది ట్రూ పిక్చర్ మోర్ కన్సర్నింగ్. ఇవి పెట్టింది. అయితే అధ్యక్ష, ఎక్కడైనా పెట్టగానే ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్. కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి. చివరికి ఎక్కడి దాకా పోయారు అధ్యక్ష, మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ ఏజం కట్ చేస్తాం. చివరికి వాళ్ళ పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు, రేవతి అమ్మాయి మీద కేసు. ఇదే అధ్యక్ష వీరు పవర్ ఇస్తున్న విషయం. డిప్యూటీ సీఎం గారు మేము కరెంట్ ఇవ్వలే, మీరు అంతా మీరే అబద్ధాలు మాట్లాడుతున్నారు. గాంధీభవన్లో పోయింది, వాళ్ళ మంత్రులు మాట్లాడే కాడ పోయింది, వాళ్ళ నాయకులు మాట్లాడే కాడ పోయింది. ఆఖరికి అధ్యక్ష ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పడ్డాడో మన వార్తలలో చూసినాం. మరి ఆయన మీద పెడతారా కేసు? ఆయన కూడా పెడతారా? ఇదా ప్రభుత్వం నడిపే విధానం? ఇదా విద్యుత్ ఇచ్చే విధానం? హైదరాబాద్లో 100, ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో, హరీష్ రావే చేయించిండు. ఆడ కరెంట్ కట్ అయింది అనుకో, హరీష్ రావే కట్ చేయించిండు. హరీష్ రావులు, జగదీష్ రెడ్డిలు, కేటీఆర్లు చెప్తే ఇంకా అధికారులు ఏంటారు అధ్యక్ష? గిదా వీళ్ళు మాట్లాడే మాటలు, ఇదా పద్ధతి? అధ్యక్ష మేం చెప్పింది ఎక్కడ కూడా మేము ఆరోపణ చేయలే. అధ్యక్ష ఈ ఫోటోలన్నీ హాస్పిటళ్లలో, ఎంజిఎం హాస్పిటల్లో, భువనగిరిలో, అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు. మరి నాస తెలంగాణలో మీ పత్రిక అనొచ్చు మీరు చూపిస్తే, కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు, ప్రతి పత్రికలో, అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కరెంటు పోకున్నా వాళ్ళు రాస్తున్నట్ట డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాట? అసలు విద్యుత్ అయిపోలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్స్ ఇచ్చుడు కానీ, కొత్త కనెక్షన్ కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేరు అధ్యక్ష. మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి. ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ ఓడుతున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు. మన ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికే నీళ్లు లేవు అని. ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే, మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు. మీరు ఆయన చచ్చిపోయినాడు, కేసీఆర్ లేడు కదా, ఆయన చచ్చిపోయినాడు, ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధ్యక్ష. నేను రాజకీయాలు పోదలుచుకోలేదు కానీ మీరు మాట్లాడిన మాట అధ్యక్ష మాట్లాడుతున్నాను అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థగంట చెప్పిండ్రు. నేను ఒకటే మాటలు చెప్పిన, విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు, విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేదనే మాట ఒకటే మాటలు చెప్పేసి నేను. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి, కష్టమవుతుంది కాబట్టి, సభ్యులు ఉన్నారు కాబట్టి, దానికి అర్థగంట మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలో. అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు. మరి వీళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పోయి చేపాలెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి 53% చేయించారు మనకన్నమాట. వాళ్ళే చెప్పలే, వార్తలు కూడా చూడలేదు మేము ఒక్కరోజు కూడా. మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా తెలిసినో సరే, జైపాల్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు, ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు. అయ్యా జైపాల్ రెడ్డి గారు ఉన్నాడు, ఒకరోజు కూడా వార్తలు వీరికి ఎప్పుడు సంబంధం లేవు. కానీ మరి వీళ్ళందరూ జైపాల్ రెడ్డి గారి కాడికి పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇందులో ఇక కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం అధ్యక్ష. 100% నేనే ఇట్లాంటి ఆరోపణలు, వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందేందో 10,000 కోట్లు సంపాదించిండు, ఏమంటే 20,000 కోట్లు సంపాదించిండు, ఈయన ఏంది డమ్మీ మంత్రి. మరి డమ్మీ మంత్రి 20,000 కోట్లు సంపాదిస్తున్నావు, ఒరిజినల్ మంత్రి 20 లక్షల కోట్లు సంపాదిస్తున్నావా? ఎటు సంపాదిస్తున్నావు అధ్యక్ష? అధ్యక్ష హరీష్ రావు డమ్మీ. కె వెంకటరామరెడ్డి గారు వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. ప్రసంగాలకు డీవియేషన్ ఓంగా గంట పైన మాట్లాడండి. చర్చకు సంబంధించి మాట్లాడితే ఎంత సమయం అన్నా ఇవ్వచ్చు.
ప్రసంగాల కోసం ఎందుకు? అధ్యక్ష, నేనే స్వయంగా ఈ సభలో మీ సాక్షిగానే వారి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నప్పుడు నా ఆస్తుల మీద నా మీద విచారణ చేసుకోండి అని చెప్పిన. ఆ రోజు చెప్పిన దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని సంతోషం వెల్కమ్ చేసినాం. అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష? ఎంత నిక్కచ్చిగా ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి? అధ్యక్ష మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించిండ్రో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా వారు భూ కబ్జాదారుడు అని చెప్పి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు